హలో హాయ్ అందరికీ నమస్తే. ఇక్కడ మనం ముందుగా ట్విట్టర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. సో ఆ తర్వాత ట్విట్టర్ నుంచి మనం ట్వీట్స్ చేయడం ఎలాగో, అలాగే ఏదైనా ట్వీట్కి మనం రీట్వీట్ చేయడం ఎలాగో, అలాగే మనం ఎవరినైనా ఫాలో అవ్వాలి అంటే ఏ విధంగా ఫాలో చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకోసారి అయితే ప్లే చేసుకొని చూడండి. సో ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ ఏదైతే ఉందో ప్లే స్టోర్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన సెర్చ్ బాక్స్లో ట్విట్టర్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అని పడుతుంది అనమాట. ముందు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని పడింది. సో ఇది ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మీ ఫోన్లో ఆల్రెడీ ఉన్నటువంటి మెయిల్ చూపిస్తుంది. ఇక్కడ నా దగ్గర 2 మెయిల్స్ ఉన్నాయి ఫోన్లో. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెయిల్ అండ్ పర్సనల్ అకౌంట్ 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారి పర్సనల్ జీమెయిల్ ఐడి ఉంటుంది, అలాగే కాలేజ్ జీమెయిల్ ఐడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కాలేజీకి సంబంధించి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కాలేజ్ మెయిల్ మీద క్లిక్ చేసుకోవాలి ఫస్ట్. పర్సనల్ మెయిల్ ఐడితో మీరు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే అది మీ పర్సనల్ కింద వెళ్ళిపోతుంది. సో నేను పర్సనల్ కాబట్టి ఇక్కడ నాది పైన ప్రసాద్ ఫిజిక్స్ ట్యూట్స్ అని ఏదైతే ఉందో అది ఆ కింద balamurthy1@gmail.com ఏదైతే ఉందో అది నా పర్సనల్ కాబట్టి సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకున్నాను. అంటే దాంతో లాగిన్ అవుతున్నాను అనమాట నేను. సో ఇక్కడ నాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసుకోండి. సో దాన్ని బట్టి మీ ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా నేను డేటు, మంత్, ఇయరు సో ఇవన్నీ యాడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ట్విట్టర్కి సంబంధించి ఒక టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ టిక్ మార్క్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం మనం. సో ఇక్కడ మీరు వాట్ యూ వాంట్ టు సీ ఆన్ ట్విట్టర్లో ఏం చూడాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మనం పెట్టేది ఏంటంటే మీరు కొన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓవరాల్గా జనరల్గా అయితే అన్ని న్యూస్ అందరూ చూడాలనుకుంటారు కాబట్టి సో ఇక్కడ నేను మ్యూజిక్ అన్నీ పెట్టేస్తున్నాను. మనకి ఓవరాల్గా అన్ని న్యూస్ కూడా చూడొచ్చు. మీరు స్పెసిఫిక్గా అనుకుంటే మాత్రం స్పెసిఫిక్ ఆప్షన్స్ అయితే కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేను కొన్ని పెట్టాను నాకు తెలిసినవి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఇప్పుడు నీకు వాట్ యూ వాంట్ టు సీ ఆన్ ట్విట్టర్ అన్న దగ్గర మనం ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. మ్యూజిక్ సంబంధించి, టెక్నాలజీ సంబంధించి, గేమింగ్ సంబంధించి, ఇందాక మనం ఏదైతే సెలెక్ట్ చేసామో వాటికి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ యాష్ అంటాం వాటి హ్యాష్ ట్యాగ్స్ అంటాము ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ మనకి ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళిపోయాము. ఎవరెవరిని ఫాలో చేయాలో చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎవరైనా ఫాలో చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీని ఫాలో చేయాలనుకుంటే సో ఫాలో అని మీద టచ్ చేయండి. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ని ఫాలో చేయాలనుకుంటే ఫాలో మీద క్లిక్ చేయండి. అలాగే ఇంకా మీకు ఎవరన్నా ఫాలో చేయాలనిపిస్తే ఎవరినైతే ఫాలో చేయాలనుకుంటారో వాళ్ళపైన క్లిక్ చేయండి. సో ఇలా ఫాలో చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ట్వీట్ చేస్తారో ఆ ట్వీట్స్ డైరెక్ట్గా మీకు కూడా వస్తాయి అనమాట. అంటే మీరు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగానే వాళ్ళు ఏదైతే ట్వీట్ చేస్తారో ఆ ట్వీట్ మీకు కూడా వస్తుంది అనమాట. హాయ్ అని పెట్టగానే వాళ్ళు ఆ హాయ్ అనేది మీతో డైరెక్ట్గా మాట్లాడినట్టుగా మీకు మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ మీరు చెక్ చేసుకొని రీప్లై చేయొచ్చు అనమాట. అంటే రీట్వీట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను కొంతమందిని అయితే ఇక్కడ ఫాలో చేశాను. ఇలా ఎంతమందినైనా మీరు ఫాలో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది కూడా పర్ డే అనేది కేటీఆర్ని ఫాలో చేయాలి. ఇక్కడ కేటీఆర్ని ఫాలో చేయాలని కూడా ఫాలో అని ఉంటుంది. సో పర్ డే 400 నుంచి 300 అకౌంట్స్ అయితే మీరు ఫాలో చేసుకోవచ్చు. సో ఇది చాలా జాగ్రత్తగా అయితే ఫాలో చేయాలి. మనం నోన్ అకౌంట్స్ ఇక్కడ బ్లూ టిక్స్ మార్క్స్ ఎందుకుని అంటే అవి కొంచెం సెలబ్రిటీ హోదా ఉంటుంది అనమాట. వాటికి ఆ అకౌంట్స్ ఫాలోవర్స్ని బట్టి బ్లూ టిక్ వస్తుంది. జనరల్గా కొత్త వాళ్ళకి గ్రీన్ టిక్ అయితే వస్తుంది. ఎక్కువ మంది ఫాలోవర్స్ అయిన తర్వాత ఉన్నటువంటి ఫాలోవర్ స్ట్రెంత్ని బట్టి బ్లూ టిక్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ అందరూ సెలబ్రిటీలకి బ్లూ టిక్స్ వస్తాయి అనమాట, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు కాబట్టి. సో మనకు కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే మన అకౌంట్ పక్కన కూడా పేరు పక్కన బ్లూ టిక్స్ అయితే వస్తాయి. సో ప్రజెంట్ అయితే గ్రీన్ టిక్కే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది, యూజర్ నేము. సో నేను యూజర్ నేము నేను రాస్తున్నాను. నా నేమ్ ఎలా రాస్తా అంటే @ ఆల్రెడీ టైప్ అయి ఉంటుంది అక్కడ. నేను నా పేరు రాస్తాను, ప్రసాద్ ఫిజిక్స్ అని రాస్తాను. ప్రసాద్ ఫిజిక్స్ అని రాశాను. సో ప్రసాద్ ఫిజిక్స్ అని రాశాను.
సో ఇక్కడ నాకు చూపిస్తుంది ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ అని. ఇక్కడ నేను ప్రసాద్ ఫిజిక్స్ అని రాశాను, ఇక్కడ గ్రీన్ మార్క్ కనబడింది కదా, అంటే ఇది పెట్టుకోవచ్చు అని అర్థం. సో ఆల్రెడీ ఉన్న నేమ్ అయితే ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది. ఇప్పుడు మన ఫేస్బుక్ అకౌంట్లో క్రియేట్ చేసుకున్నట్టు ఇప్పుడు ఏదైనా నేమ్ పెట్టాలనుకున్న ఆ నేమ్తో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మెయిల్ ఐడికి కొన్ని నేమ్స్ ఇస్తాం కదా, ఆ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందని అంటారు. పాస్వర్డ్ పెట్టేటప్పుడు కూడా ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు పాస్వర్డ్ అంటుంది. అలాగే ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఆల్రెడీ ఉంటే చూపిస్తుంది, లేకుంటే మన పేరు మన మీద పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రసాద్ ఫిజిక్స్ అని నేను ఇక్కడ చేశాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో కనెక్ట్ యువర్ అడ్రస్ బుక్ టు ఫైండ్ పీపుల్ యూ మే నో ఆన్ ట్విట్టర్. సో ఇక్కడ సింక్రనైజ్ కాంటాక్ట్ చేస్తాను, అంటే నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నీ కూడా సింక్రనైజ్ చేస్తాను, అంటే అందరూ చూడడానికి. అలౌ ట్విట్టర్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్, నా కాంటాక్ట్స్ అందరూ కూడా నేను చేసిన ట్వీట్స్ అని చూడాలని కాబట్టి అలౌ చేస్తాను. సో ఈ విధంగా అలౌ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరెవరు అవుతున్నారు, వీళ్ళు నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు మీ ఫోన్ మొబైల్లో ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్ కూడా ఉండాలి. ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తారనమాట. మీ మొబైల్లో మీ ఫోన్ నెంబర్స్ ఏవైతే కాంటాక్ట్ చేస్తున్నారో జీమెయిల్లో, ఆ ఫోన్ నెంబర్స్ వాళ్ళకి ఎవరికైతే ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారన్నమాట. సో వాళ్ళని మీరు ఫాలో చేయొచ్చు. సో నా ఫ్రెండ్స్లో కొంతమందికి నేను చేసినట్లయితే ఇక్కడ వీళ్ళని ఫాలో చేస్తూ ఉంటాను అనమాట. సో వాళ్ళకి కూడా నేను కనిపిస్తాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఫాలో చేస్తారు. ఇప్పుడు నేను ఫాలో చేస్తాను కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నన్ను ఫాలో చేస్తారు. సో ఈ విధంగా కొన్ని మీరైతే చేసుకోవచ్చు. అండ్ ఫాలో 4 అన్నారు. సో ఇక్కడ మీరు క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్, మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారు అంటే మెసేజ్ చదవడానికి కానీ మనం ట్వీట్ చేయడానికి కానీ ఇంకేదైనా అనుకోవచ్చు. సో ఇంగ్లీష్ అంటాను నేను. అండ్ అలాగే ఇక్కడ హిందీ మీద కూడా ఇచ్చుకోవచ్చు, మనం జనరల్గా రీజనల్గా కొన్ని చూడొచ్చు కాబట్టి. అండ్ తెలుగు మేజర్లీ. సో ఈ మూడింటి మీద క్లిక్ చేశాను, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఇది అకౌంట్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో ట్విట్టర్ అకౌంట్లో క్రియేట్ అయిందన్నమాట. ఇప్పుడు నేను ఎవరినైతే ఫాలో చేశానో వాళ్ళు చేసిన మెసేజ్లు అన్నీ నాకు ఇప్పుడు కనిపిస్తాయి. సో ఇక్కడ కేటీఆర్ చూడండి. సో ఇక్కడ 17 hours బ్యాక్ ట్వీట్ చేశాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మరి నేను చాలామంది ఫాలో చేశాను కదా, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, ఇంకా చాలామందిని ఫాలో చేశాను, బట్ వాళ్ళ మెసేజ్లు ఏం కనిపించలేదు. అంటే రీజన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈ గ్యాప్లో వాళ్ళు ఇంకా మెసేజ్ చేయలేదు, ట్వీటింగ్ చేయలేదు కాబట్టి మనకు కనిపించట్లా. సో రీసెంట్గా ట్వీట్ చేసిన 17 hours ago కేటీఆర్ కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసింది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి కింద 307 అని ఉంది కదా ఒక సింబల్, అది మనం ఈ 307 అనేది ఇప్పుడు చూడండి 311 అయింది. అంటే ఇక్కడ ఇది మెసేజ్ అనమాట. ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైనా మెసేజ్ అంటే ఆ మెసేజ్ పైన అతను పోస్ట్ చేసినటువంటి ట్విట్టర్. సో ఇప్పుడే 307 చూసాం, ఇప్పుడు 311 అయింది. చూసారు కదా, ఇదేంటంటే మెసేజ్ అనమాట. అంటే పైన వాళ్ళు చేసినటువంటి ట్వీటింగ్ ఏదైతే ఉందో, ఒక సూపర్ క్యూట్ పిక్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్, 2 little brothers in Nizamabad trying to get a పీక్ ఆఫ్ హానరబుల్ సీఎం కేసీఆర్. సో ఇక్కడ చూశారు, పార్టీ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్ని చూసేందుకు జనం ఆసక్తి చూపారు. 2 చిన్నారులు సీఎంను చూసేందుకు పాటలు అన్నీ ఇన్ని కావు, గోడ ఎత్తుగా ఉండడంతో ఇలా ఒకరిపై ఒకరు ఎక్కి సీఎంను చూశారని ఇలా ఉంది. ఈ ట్వీట్కి మీరు ఏమైనా మెసేజ్ రిప్లై చేయాలనుకుంటే ఇక్కడ రిప్లై చేయొచ్చు అనమాట. గుడ్ అని లేదా వెరీ సమ్ ఏదో ఒకటి మనం రాయాలనుకుంటే ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. వెరీ ఎక్సైటెడ్ అని రాసామనుకోండి, సో ఇలా రాసి ఇమోజీ పెట్టేసి మనం రిప్లై ఇచ్చాం. సో ఈ రిప్లై అక్కడ ఈ 311 కాస్త చూసారా 312 అయింది. ఓకేనా. తర్వాత ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, రివర్స్ సింబల్స్ లాగా, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. సో దీన్ని ఏమంటారంటే రీట్వీట్ అంటారు. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు రీట్వీట్ అని వస్తుంది. ఈ రీట్వీట్ అనేది మీద క్లిక్ చేస్తే ఈ ట్విట్టర్ ఏదైతే అక్కడ వాళ్ళు కేటీఆర్ సార్ పోస్ట్ చేశారో దాన్ని మళ్ళీ మన అకౌంట్లో కూడా పోస్ట్ చేసినట్లు లెక్క అనమాట. ఇక్కడ రీట్వీట్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే పోస్టు యాజ్ ఇట్ ఈజ్గా మన అకౌంట్లో మనం పోస్ట్ చేసినట్టు అవుతుంది. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ అలాగే మనం పబ్లిక్లో డొమైన్లో ఉన్నాం కాబట్టి మనది కూడా అందరూ, మనం పోస్ట్ చేసినటువంటి ట్వీట్ కూడా రీట్వీట్ కూడా అందరూ చూస్తారనమాట. సో ఇది రీట్వీట్. అండ్ అలాగే ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా, సో ఇది లైక్ అనమాట. ఇందాకేమో 4771 ఉంది, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే 4772 అయింది, ఒక లైక్ యాడ్ అయింది అనమాట. సో ఈ పక్కన ఉన్న బటన్ షేర్. సో దీని మీద క్లిక్ చేస్తే షేర్ మీద, సో మనం వాట్సాప్లో షేర్ చేయాలా, మెసేజెస్ ద్వారానా, ఫేస్బుక్ ద్వారానా, చాట్స్, జీమెయిల్, టెలిగ్రామ్, సో వీటన్నిటి ద్వారా మనం ఎట్లయితే షేర్ చేయాలో అట్లా షేర్ చేయొచ్చు. షేర్ చేయటం అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఆ డొమైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కాపీ లింక్ చేస్తే ఆ లింక్ అక్కడ మనం పేస్ట్ చేసేయచ్చు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట ఇట్లా. సో ఇలా మనం
ఇప్పుడు మనం ట్వీట్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇది వేరే వాళ్ళు ట్వీట్ చేసినటువంటి ట్వీట్స్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం ట్వీట్ ఎలా చేయాలో ఒకసారి చెక్ చేస్తాం. సో జనరల్గా ఇది మన మొబైల్, నేను ఇప్పుడు ఇది పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాను. సో నేను ఇప్పుడు నాది ట్విట్టర్ అకౌంట్, ఇక్కడ ట్విట్టర్ మీద క్లిక్ చేశాను. ఇలా ట్విట్టర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ చూడండి కింద, ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్పేసెస్ అని, ఫొటోస్ అని, గిఫ్ ఫైల్స్ అని, అండ్ అలాగే ట్వీట్ అని ఉంది, ప్లస్ అని ఉంది కదా. సో కింద ట్వీట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రెస్ చేస్తే ఇక్కడ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చూసారా, ఇక్కడ మనం రాయాలి. సేమ్ ఫేస్బుక్ లాగే ఉంటుంది ఇది. ఇక్కడ మనం ఏం చేస్తారు, ఇక్కడ చూడండి ఎవ్రీవన్ కెన్ రిప్లై, అంటే మనం చేసేటువంటి ట్వీట్ని ఎవరైనా సరే రిప్లై చేయొచ్చు అనేది ఉంటుందన్నమాట. ఇక నేను ఈ ఫొటోస్ కూడా పెట్టొచ్చు. సో ఫొటోస్ నేను వర్క్ చేసేటువంటి కాలేజీకి సంబంధించి ఒక ఫోటో అయితే పెడతాను. సో ఫొటోస్ మీద క్లిక్ చేసి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. నా దగ్గర గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోని, సో ఇది క్లిక్ చేశాను, ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ నేను రాస్తాను. ఇక్కడ మీరు కొన్ని లెటర్స్ మాత్రమే రాయగలరు, లిమిటెడ్ ఉంటాయి అన్నమాట లెటర్స్. సో అంతవరకు మాత్రమే మనం టైప్ చేయగలం. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ పేరు రాస్తాను నేను, ఏదైతే ఉందో TTWRS COE బాయ్స్ ఇలా దమ్మపేట అని రాశాను, టైప్ చేశాను. సో టైప్ చేసి ఇక్కడ నేను ట్వీట్ అని పైన బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, అక్కడ మనం క్లిక్ చేయొచ్చు. లేదా దీన్ని ఇంకెవరికైనా హ్యాష్ ట్యాగ్ పెట్టాలనుకోండి. హ్యాష్ ట్యాగ్ పెట్టమంటే ఏంటి, ఇక్కడ నెంబర్స్లో హ్యాష్ సింబల్ ఉంది కదా, ఈ హ్యాష్ సింబల్ టిక్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదో ఒకటి మీరు ఎవరికైతే హ్యాష్ ట్యాగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి. నేను ఇప్పుడు శాంసన్ అని క్లిక్ చేసి శాంసన్ పేరు మీద ఎవరున్నారో వాళ్ళది వస్తుందన్నమాట, కమలాకర్. సో ఎవరైనా ట్వీట్ చేస్తుంటే ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ వచ్చేస్తుంది. సో శాంసన్ కమలాకర్ ఉంది కదా, సో ఇక్కడ ట్వీట్ చేసి దీన్ని లాస్ట్కి @ టైప్ చేయాలి. సో చేసినట్లయితే, లేదా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది క్లిక్ చేసేసాను. ఇప్పుడు చూడండి ట్వీట్ అన్నాను. సో ట్వీట్ ఇక్కడ చూడండి మనకి సీ న్యూ ట్వీట్స్ అని ఉందా, పైన కనిపిస్తుంది కదా. సో చూడండి ఏం ట్వీట్ చేసాను ఇక్కడ కనిపిస్తుంది మనది, ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది చూడండి పైన, అది పైన బ్లూ కలర్ పైన ఒక లైన్ వస్తూ ఉంది, అంటే సెండ్ అవుతుంది అనమాట. అది సెండ్ అవుతుంది. డేటా స్లోగా ఉంటే స్లోగా సెండ్ అవుతుంది, స్పీడ్ ఉంటే స్పీడ్ సెండ్ అవుతుంది అనమాట. సో ఇది నేను ఒక ట్వీట్ చేశాను. ఈ ట్వీట్ వాళ్ళు మళ్ళీ రీట్వీట్ చేయొచ్చు, దానికి రిప్లై ఇవ్వచ్చు, లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఇలా అనమాట. సో స్పెసిఫిక్గా ఇక్కడ మనం శాంసన్ కమలాకర్ అనే వ్యక్తికి అది ట్యాగ్ చేసాం అనమాట. సో ఇది ట్వీట్. ఇప్పుడు నేను చేసాను కదా, ట్వీట్ అనేది ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఎవరు లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ అలాంటిది ఏం లేదనమాట. ఇది టైం ఇక్కడ గడిచే కొద్దీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మొక్కలు మీరు దీన్ని లైక్ చేయాలంటే దీని మీద లైక్ చేస్తారు, అంటే వేరే వాళ్ళు చూస్తే దీని మీద లైక్ చేస్తారు. ఇక రీట్వీట్ చేయాలంటే ఇదే ఫోటోని ఇంకొకళ్ళు వాళ్ళ అకౌంట్లో కూడా రీట్వీట్ చేస్తారు. సో ఈ విధంగా అనమాట. అంటే నాకు కొత్త అకౌంట్ ఎవరు ఫాలో అవ్వలేదు కాబట్టి తక్కువ ఇక్కడ మనకి రిప్లైస్ వస్తూ ఉన్నాయన్నమాట. అసలు రిప్లైస్ కూడా రావట్లేదు యాక్చువల్గా చూడాలంటే. సో ఇది ఈ విధంగా అయితే మనం ట్వీట్ చేయాలి. ఒకవేళ మీరు చేసిన ట్వీట్లో తప్పులు ఉన్నాయనుకుందాము, తప్పులు ఉంటే వెంటనే మీరు ఏం చేయాలి, ఇక్కడ దీని పక్కన ఉన్నటువంటి ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే పిన్ టు ప్రొఫైల్, ఇదే ఫోటోని ప్రొఫైల్ లాగా పిన్ చేసుకోమంటుంది, లేదా డిలీట్ ట్వీట్ అంటుంది. సో ఇక్కడ ఎవరు రిప్లై ఇవ్వాలో కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటుంది. సో నేను ఇక్కడ డిలీట్ ట్వీట్ అంటున్నాను. సో ఈ ట్వీట్ని డిలీట్ మీద క్లిక్ చేస్తే, ఇలా డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది డిలీట్ అని. డిలీట్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మొత్తం కూడా ఆ ట్వీట్ అనేది డిలీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రతిసారి ఇట్లా రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటే కిందకి ఒకసారి స్క్రోల్ డౌన్ చేసి వదిలేస్తే కొత్తగా వచ్చేటువంటి మెసేజ్లన్నీ వస్తాయన్నమాట. సో ఈ విధంగా ట్విట్టర్ అకౌంట్ని అయితే మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా ఇప్పుడు మీ కాలేజ్ పేరు కానీ, మీ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి మీ ప్రోడక్ట్కి సంబంధించి, లేదా మీ బ్రాండ్కి సంబంధించి ఏదైనా మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టాలంటే ఇక్కడ హ్యాష్ అని రాసి ఆ వర్డ్ని మనం టైప్ చేసినట్లయితే అది ట్రెండింగ్లోకి వెళ్తున్నమాట. అంటే ఎక్కువ మంది దానిపైన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు TTWRES అందులో పనిచేస్తున్నారు అనుకుందాము. అప్పుడు ఏం చేయాలి, హ్యాష్ ఇప్పుడు నీకు TTWRSని ఫాలో చేయాలనుకుంటున్నారు ఆ అకౌంట్ని. నేను ఇక్కడ సెర్చ్లో ఏం చేస్తాను అంటే TTWREI, సో TTWREI సొసైటీ అని పైన కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఏం చేస్తా, ఫాలో చేస్తాను ఇక్కడ. సో ఫాలో అనేది కదా, ఈ ఫాలో మీద క్లిక్ చేస్తే ఫాలోయింగ్ అవుతున్నట్టు, అంటే మనం ఫాలో చేస్తున్నట్టు అనమాట. ఈసారి మళ్ళీ ఏదైనా ఈసారి మనం ఏదైనా ట్వీట్ చేస్తున్నప్పుడు, అంటే ఈసారి నేను ఇంకొక ట్వీట్ చేయాలనుకున్నాను,
ఇంకో ట్వీట్లోకి ఎలా వెళ్తానో మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ ట్వీట్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈసారి ఇంకేదన్నా కాలేజీకి సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి విషయాలను షేర్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఒక ఫోటో షేర్ చేయాలనుకున్నాను. ఇక్కడ మనం మ్యాక్సిమం 4 ఫొటోస్ అయితే షేర్ చేయగలం. సో ఇప్పుడు మన స్వచ్ఛ గురుకుల్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి డే 3 ఈరోజు వర్కింగ్ పోస్టర్ ఏదైతే ఉందో ఇది అనుకుందాము. సో దీన్ని ట్వీట్ చేయాలనుకుంటే ఇలా అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం TTWRS COE బాయ్స్ దమ్మపేట. సో ఇలా నేను టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే హ్యాష్ ట్యాగ్ ఇస్తాను. హ్యాష్ ఏమంటే TTWREI సొసైటీ. సో ఇలా యాష్ చేసినట్లయితే స్పేస్ ఇవ్వాలి. ఇలా బ్లూ కలర్లో వస్తుంది అనమాట. ఇలా బ్లూ కలర్లో వస్తే మనం ట్యాగ్ చేసినట్లు అవుతుంది. సో ఈ విధంగా ట్యాగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ట్వీటింగ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి అంటే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది పర్సనల్గా. ట్విట్టర్లో అందరికీ కనిపిస్తుంది, పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, కానీ వాళ్ళని స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్టు అవుతుంది అనమాట. వాళ్ళు మళ్ళీ రీట్వీట్ చేశారంటే TTWRE సొసైటీ అకౌంట్లో కూడా మన పోస్ట్ అనేది మన ట్వీట్ అనేది పోస్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్గా చూసుకోవాలి. CIE ఉంది కదా, ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. పోస్ట్ చేయకముందు మళ్ళీ ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేదంటే మొత్తం ట్విట్టర్ మరి ఎడిట్ చేయడానికి అవ్వదు. నెక్స్ట్ డిలీట్ చేసి మళ్ళీ చేయాలి. మనం డిలీట్ చేసే టైంలోపే ఎవరైనా చెక్ చేసి దీనిలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి స్క్రీన్ షాట్ తీసి ఇంకేమైనా వైరల్ చేశారనుకున్నప్పుడు మనం ప్రాబ్లంలో పడతాం. కాబట్టి 1-2 సార్లు రీచెక్ చేయాలి. సో చాలా తక్కువ సెంటెన్స్ నోట్ చేయడానికి మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట ఫస్ట్. సో ఇప్పుడు నేను ఇది ట్వీట్ చేయట్లేదు కాబట్టి సో బ్యాక్ వచ్చేస్తాను. సో ఇక్కడ డిలీట్ కొట్టేస్తాను కదా. సో అయిపోయింది అనమాట. సో నేను చేసినటువంటి ట్వీట్ ఇది. సో దీన్ని ఇంకెవరైనా చూస్తూ ఉంటే మనం రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తామనుకోండి, కొంతమంది లైక్ చేయడం, ఫాలో చేయడం, షేర్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ విధంగా ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయాలి. సో వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.